కార్తీక మాస ప్రాముఖ్యత దీని గురించి మనం ఇప్పుడు మరింత వివరంగా తెలుసుకుందాము. శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఠ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు. హరిహరాదులకు ప్రీతికరం ఈ కార్తీక మాసం. మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగ దినాలే. అందులోనూ కార్తీక మాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వ దళాలతో పూజ, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సంతోషం కలిగిస్తాడు. కాబట్టి ఆ స్వామికి ఆశుతోషుడు అనే బిరుదు వచ్చింది. ప్రతి ఈశ్వరాలయంలో ఆ రుద్ర నమకం మంత్రభాగం మారుమోగుతూ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. హిందువుల గృహాలలో ఆదిత్యమంబిక, విష్ణు గణనాథం, మహేశ్వరం అనే పంచాయతన దేవతలను విశేషంగా ఆరాధిస్తారు. ఈ కార్తీక మాస మహత్యం గురించి పూర్వం నైమిసారణ్య ఆశ్రమంలో శౌనకాది మహామునులు అందరికీ సూత మహాముని ఎన్నో విష్ణు భక్తుల చరిత్రలు, విష్ణు మహిమలను వినిపించే సమయంలో, ఓ సూతముని, కలియుగంలో ప్రజలు సంసార సాగరము నుండి తరింపలేక అరిషడ్వర్గాలకు దాసులై సుఖంగా మోక్ష మార్గం తెలియక ఎన్నో ఈతి బాధలు అనుభవిస్తున్న ఈ మానవులకు ధర్మాలన్నిటిలో ఉత్తమ ధర్మమేది? దేవతలు అందరిలోనూ ముక్తినొసంగు ఉత్తమ దైవం ఎవరు? ఈ మానవునికి ఆవరించి ఉన్న ఈ అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలం ఇచ్చే కార్యమేది? ప్రతిక్షణం మృత్యువు వల్ల వెంబడించబడే ఈ మానవులకు మోక్షము కలిగించు చక్కని ఉపాయము చెప్పమని కోరారు. ఆ ప్రశ్నలో విన్న సూతముని, ఓ ముని పొంగవులారా, క్షణికమైన సుఖభోగాల కోసం పరితపించుతూ మందబుద్ధులు అవుతున్న మానవులకు ఈ కార్తీక మాస వ్రతము హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైంది. దీనిని ఆచరించటం వల్ల సకల పాపాలు హరింపబడి మరుజన్మ లేక పరంధామము పొందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ కార్తీక మాస వ్రతమాచరించాలని కోరికను కలుగజేస్తాడు ఆ పరమాత్ముడు. దుష్టులకు, దుర్మార్గులకు వారి కర్మలు పరిపక్వమయ్యే వరకు ఏవగింపు కలిగిస్తాడు. ఈ మాసంలో వచ్చే సోమవారాలు, చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవి. నెల అంతా సాధ్యపడని పక్షంలో భక్తులు కనీసం ఆయా రోజులలో పవిత్ర పుణ్య నదీ స్నానం ఆచరించి ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాస పూర్వక మహారుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, లక్ష కుంకుమార్చనలు, లలిత విష్ణు సహస్రనామ పారాయణాలు, ప్రతినిత్యం ఉభయ సంధ్యలలో దీపారాధన చేసేవారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది. ఈ కార్తీక మాసం 30 రోజులు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడింది. ఇందులో అత్యంత మహిమాన్వితమైన కాలం ప్రదోషకాలం.
సూర్యాస్తమయం అయ్యాక 3 గడియలు అనగా 1 గంట ప్రదోష రజనీముఖం. రాత్రికి ఆరంభమే ఈ ప్రదోష సమయం. ఇలా ప్రతినిత్యం వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషంగా చెప్తారు. ఈ ప్రదోషం 4 విధాలుగా మహాత్ములు వివరిస్తూ ఉంటారు. 1 నిత్య ప్రదోషం, 2 పక్ష ప్రదోషం, 3 మాస ప్రదోషం, 4 మహాప్రదోషం అని చెప్తారు. కొందరు నిష్ఠాపరులు ఈ కార్తీక మాసమంతా పుణ్య నదీ స్నానం ఆచరిస్తూ ప్రతినిత్యం హరిహరాదులను పూజిస్తూ పగలు అపక్వాహారం అంటే వండని ఆహారం, పాలు పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారాధనలు పూజలు చేసి నివేదించిన అన్నాన్ని రాత్రి భుజిస్తూ ఉంటారు. ఇలా ఈ కార్తీక వ్రతాన్ని నిత్యం ఆచరిస్తారు. ఇక ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, రెండవ భాగంలో పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరుడిగా దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోషకాలం. ఆ ప్రదోషక సమయంలో ఆ తల్లి అధ్యక్షురాలుగా అధిరోహించి ఉండగా పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు. ఆ నృత్యాన్ని దర్శించటానికి దేవతలందరూ అక్కడ కొలువుతీరి ఉంటారట. ఆ సమయంలో ఆ తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తాడట. శ్రీ మహాలక్ష్మి గానం చేస్తూ ఉంటే శ్రీహరి మృదంగం వాయిస్తాడట. ఇంద్రుడు వేణునాదంతో పులకరింప చేస్తూ ఉంటాడట. అలాంటి ప్రదోష సమయాల్లో దేవ గంధర్వ మహర్షి సిద్ధులందరూ పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారట. కాబట్టి ప్రదోష సమయాల్లో శివుని ఆరాధిస్తే శివుని ఆశీస్సులతో పాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనం పొందగలుగుతామని చెప్పబడింది. ఇంకా మనకు ఆ అర్ధనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే 2 ప్రయోజనాలు లభిస్తాయట. కామం అంటే కోరికలను నియంత్రించే శక్తి, మరియు కాలాన్ని అంటే మరణాన్ని జయించే శక్తిని ప్రసాదిస్తాడట. ఇంకా ఈ ప్రదోష దర్శనం సర్వ శుభాలకు కలుగచేసి సర్వ దారిద్ర్య బాధలను తొలగించి సర్వ సంపత్తులు అనుగ్రహిస్తుంది అని చెప్పబడింది. ఈ కార్తీక మాసంలో అత్యంత విశేషమైనది ఉత్థాన ఏకాదశి. అంటే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుని పాన్పు పైన ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు తన యోగ నిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కనులు విప్పి యోగ నిద్ర నుండి మేల్కొన్న రోజుకే ఉత్థాన ఏకాదశి అని పేరు. ఆ మరుసటి రోజు ద్వాదశి నాడు దేవతలతో శ్రీ మహాలక్ష్మి సమేతుడై తులసి ధాత్రివనంలో ఉంటాడని చెప్తారు. ఈ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. అంటే పూర్వం కృతయుగంలో దేవదానవులు పాలసముద్ర మథనం చేసిన రోజు కనుక దీనికి క్షీరాబ్ది ద్వాదశి అని పేరు వచ్చింది. పాలసముద్రాన్ని చిలికారు కనుక చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. స్త్రీలు ఈరోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసి ధాత్రి అంటే తులసి కోట దగ్గర విశేష దీపారాధనలు చేసి షోడశోపచారాలతో తులసీధాత్రి లక్ష్మీ నారాయణులను పూజిస్తారు. ఆ రోజు దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలోని
లక్ష్మీ నారాయణ మూర్తులను మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపకాంతితో, బాణాసంచాలతో, సమీప నదీ జలాలతో తెప్పోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి నాడు వరిగడ్డిని వెంటిగా చుట్టి దానిని 2 స్తంభాలకు కట్టి ఆ వెంటిని 3 మార్లు కాగడాలతో వెలిగిస్తూ వాటి కింద పార్వతీ పరమేశ్వరుల ప్రతిమలను పల్లకిలో ఉంచి 3 సార్లు త్రిప్పి జ్వాలా తోరణ వేడుకను నిర్వహిస్తారు. అలా హరిహరాదులకు ప్రత్యేక ఉత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఇలా ఈ కార్తీక మాస విశేషాలను కొనియాడి చెప్పడానికి సహస్ర ముఖాలు కలిగిన ఆదిశేషుడు చతుర్ముఖుడైన బ్రహ్మకే సాధ్యం కాదని చెప్పగా, ఇక మానవ మాతృలమైన మనమెంత అని సూత మహాముని చెప్పారు. మన సంస్కృతిలో ఈ దీపారాధన అనేది ప్రధాన అంశం. ఈ దీపదానంలో ఆవు నెయ్యి ఉత్తమమైనది, మంచి నూనె మధ్యమము, ఇప్ప నూనె అధమము, ఇతర నూనెలు అడవిలో పుట్టిన నూనెలు అధమాతి అధమములు. గేదె నేతితో దీపము వెలిగిస్తే పూర్వపుణ్యము కూడా నశించిపోతుంది. అదే స్వల్పంగా ఆవు నెయ్యి కలిపి వెలిగిస్తే దోషము లేదని, అలా 1 మొదలు 1000 వరకు దీపాలు వెలిగించటం ఎంతో శుభప్రదమని, వాటి సంఖ్యను బట్టి వివిధ ఫలితాలు అందిస్తుందని దీపదాన మహత్యంలో చెప్పి ఉన్నారు. అలాంటి దీపారాధన పూజా మందిరంలో, దేవాలయాలలో, గృహ ప్రాంగణాలలో, తులసి బృందావనంలో, మారేడు రావి వంటి దేవతా వృక్షాల దగ్గర, పుణ్య నదీ తీరాలలో వెలిగించటం అత్యంత పుణ్యప్రదమని పురాణాలు వర్ణించి చెబుతున్నాయి. ఈ కార్తీక మాసంలో సోదరి చేతి వంట, భగిని హస్తభోజనము చేసి యథాశక్తి వారికి కానుకలు సమర్పించటంతో పాటు సమీప వనంలో బంధువులు స్నేహితులతో కలిసి ఉసిరి చెట్టును పూజించి సాత్విక ఆహారంతో వనభోజనాలు చేస్తూ ఉండటం మంచిది. అందువల్ల మన జీవన గమనంలో మంచి ఆహ్లాదంతో పాటు అన్నదాన ఫలితం కూడా లభిస్తుంది. అలాంటి మహిమాన్వితమైన ఈ కార్తీక మాసంలో నియమనిష్టలతో హరిహరాదులను అనునిత్యం ఆరాధిస్తూ కార్తీక పురాణ పఠనం చేస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని, ఈ పవిత్ర పుణ్యదినాలలో అలసత్వం వహించకుండా యథాశక్తి దీపదానము, వస్త్ర ఫల పుష్ప సువర్ణ దానాలు మొదలైనవి చేయటం వల్ల ఇహంలో సర్వసుఖాలు అనుభవించటమే కాకుండా జన్మాంతరంలో జన్మరాహిత్యాన్ని పొందగలరని ఈ కార్తీక మాస వ్రత మహాత్యాన్ని గురించి సూత మహాముని శౌనకాది మునులకు వివరించారు. ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది. కృతిక నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. ఈ మాసంలో కృతిక నక్షత్రానికి దీపారాధనకు, సోమవారాలకు ప్రాధాన్యత ఉంది. ఈ విషయాలని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కృతిక నక్షత్రం. కృతిక నక్షత్రానికి నక్షత్రాలలో మంచి ప్రాముఖ్యత ఉంది. దేవతలలో ప్రథముడైన అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధిపతి. అగ్ని నక్షత్రాలైన కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢలలో మొదటిది కృతికయే. వేదకాలంలో సంవత్సరం కృతిక
నక్షత్రంతోనే ఆరంభమయ్యేది. ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రమని అంటారు. అగ్ని 6 ముఖాలు కలవాడు. కృత్తికలు కూడా 6 నక్షత్రాలు. ఈ కృత్తికలు ఒక విశిష్టత ఉంది. అదేమిటంటే కుమారస్వామిని షణ్ముఖుడు అంటారు. అంటే 6 ముఖాలు కలవాడని అర్థం. ఆకాశంలోని 6 కృత్తిక నక్షత్రాలు మాతృమూర్తులై పాలు ఇవ్వగా కుమారస్వామి 6 ముఖాలతో పాలు త్రాగాడు. ఈ విధంగా కృత్తికలచే పెంచబడటంతో కుమారస్వామికి కార్తికేయుడని పేరు వచ్చింది. ఈ కారణాల వల్ల కృత్తికలకు ప్రాముఖ్యత కలిగింది.